అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. రైస్‌లోకి కానీ, రోటీస్‌లోకి కానీ క్యాబేజీ శనగపప్పు కూర ఇలా ప్రిపేర్ చేస్తే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 2-3 దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే 2-3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు బాండీలో శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ క్యాబేజ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక టొమాటో, అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైన ఒక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు అందులోనే టేస్ట్‌కి తగినంత ఉప్పు, అలాగే కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత అంతా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. కూర అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం వాటర్ ఇలా సెపరేట్ అయ్యుంటాయి. మరొక 10 నిమిషాలు మూత ఏమీ పెట్టకుండా లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోతాయి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. రైస్‌లోకైనా, రోటీస్‌లోకైనా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కూర ప్రిపేర్ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.